హాయ్ హలో అండి. ఫ్రాన్స్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకుందామో చూడండి. ఎంత పెద్ద ఫ్రాన్సో చూడండి. ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. మంచిగా మిరియాలకు పసుపు ఉప్పు మంచిగా నూనె వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన 15 నిమిషాలు ఉంచేసేయండి. మ్యాగ్నేట్ అయిపోతుంది. తర్వాత మనం చందమామల్లాగా క్యాప్సికమ్ టమాటో ఆనియన్ కట్ చేసుకొని మంచిగా ఒక బౌల్లో తీసేసుకొని ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసుకోవాలి. నాకు చెప్పడం చాలా లెందీ వీడియో అవుతుంది. నా ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ చెక్అవుట్ ప్లీజ్. ఈ విధంగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని వీటిని కూడా ఒక 15 నిమిషాలు నానబెట్టండి. మంచిగా మ్యాగ్నేట్ కానివ్వండి. తర్వాత కడాయిలో నూనె వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి చిన్నగా ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రొయ్యలు మంచిగా ఎంపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఇంకో కడాయి తీసేసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ఉంటుంది కదా, వీటిని కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకోండి. ఒక్క మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మంచిగా బాస్మతి బియ్యం తీసుకొని వీటి మీద పరిచేసుకొని మంచిగా వాటర్ వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనము మిరియాలను గోల్డెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రొయ్యలను వీటి మీద పరిచేసుకోవడమే. కదపకుండా జస్ట్ వీటి మీద వేసేసుకోవడమే. 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక్క 5 to 6 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని నెయ్యి వేసుకొని గుమ్మలాడి రొయ్యల బిర్యానీ తిన్నామనుకోండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే కమ్మగా ఫుల్ డీటెయిల్గా ఫుల్ వీడియోలో ఉంది. చాలా లెందీగా డీటెయిల్గా చెప్తాను. చాలా కమ్మగా ఉందండి. ఉప్పు కారం గరం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా యమ్మీగా ఉంది. ప్లీజ్